हेलो नमस्ते गुड మార్నింగ్ వెల్కమ్ టు గయా వెల్కమ్ టు బిహార్ సో గయాకి అయితే వచ్చేసాం గాయస్. సో మనమైతే బుద్ధగయాకి వచ్చేసాం గాయస్. మార్నింగ్ భోజనాలు అయినాయి, అన్నీ అయినాయి. ఇప్పుడైతే 1 అవుతుంది. సో లంచ్ చేసుకొని సో బుద్ధగయాకి బుద్ధుని చూడడానికి సీమా విషయం అన్నీ చూసుకోవడానికి వచ్చినాము. సో మనకు ఆటో అయితే ఈ ఆటో అయితే పర్ పర్సన్ 90 రూపీస్ పడింది గయాలో. సో చూడొచ్చు ఆల్మోస్ట్ ఎంట్రీ ఇది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే బౌద్ధ మాంగ్స్ని చాలా మందిని చూడొచ్చు మనం. చాలా మంది అంటే చాలా మందిని. ఎంత చిన్న ఏజ్లో మాంక్ అయిండు ఆయన, అసలు హైలైట్ అసలు నిజంగా ఒక నమ్మకం అంతే. అంత చిన్న మాంగ్ కావడం అంటే అసలు అసలు అది వేరే లెవెల్ అన్నట్టు. సో మనమైతే లోనికి వెళ్దాం గాయస్. కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది, లోపల కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది. సో కొంచెం కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది. సో కన్స్ట్రక్షన్ చూస్తూ మనము అయితే పోయి బుద్ధుని చూసుకుందాము. కొద్దిసేపు ధ్యానం కూడా చేద్దాము. ఓం బుద్ధాయ నమః. అయితే వచ్చేసినాం గాయస్. చూడండి ఇప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి, కొంచెం మ్యూజిక్ ఎంజాయ్ చేయండి. ఇప్పుడు దర్శనం చేసుకుంది వా థాయ్ బుద్ధగయ అంటారు కదా ఇక్కడ. సో బుద్ధిస్ట్ నాకు కొంచెం అంటే కొంచెం పీస్ఫుల్గానే అనిపిస్తుంది. ఇంకా బుద్ధునికి సంబంధించిన ఇంకా పోయేటి ఉన్నాయి. సో పోదాము. సో బుద్ధుడు కూర్చున్న రావి చెట్టు అవన్నీ వెళ్ళాలి ఇప్పుడు. సో అవన్నీ మాట్లాడుతున్నాం అన్నట్టు రౌండ్ ట్రిప్లా. సో బుద్ధ ఆ కింగు చాలు కూర పేర్లే అర్థం కావు. ఇది ఒక్కటే ప్రాబ్లం నాకు, ఈ పేరు అర్థమై కావు నాకు. వచ్చు వా థాయ్ బుద్ధగయ. ఎందుకో మాకు ఆటో అనవసరంగా తీసుకున్నామా అనిపిస్తుంది. ఎందుకనంటే పార్కింగ్ నుంచి ఇప్పుడు వచ్చిన ప్లేసు థాయ్ బుద్ధగయ అండ్ ఇప్పుడు నెక్స్ట్ పోయేది. సో అన్నీ వాకబులే ఉన్నాయి. సో దగ్గర దాకా ఏం తీసుకోవద్దు, కొంచెం వాకబులే ఉన్నాయి అన్నట్టు. సో నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు చూసుకోండి. అండ్ మనకు ముందు పోతే బుద్ధ మాంటెసరీ వుడ్ బి ఉంది. ప్రజెంట్లీ క్లోజ్ చేసి ఉంది అన్నట్టు. సో ప్రజెంట్లీ క్లోజ్ చేసి. సో చూసుకోండి. నెక్స్ట్ టైం మీరు ఎవరైనా వచ్చినప్పుడు ట్రై చేయండి బుద్ధ మాంటెసరీకి. అండ్ బుద్ధులు కూడా చాలామంది కనిపిస్తుంది ఇక్కడ మంచిగా. సో నేను పర్సనల్గా అయితే ఇప్పుడైతే బుద్ధ మాంగ్స్ని ఎప్పుడు చూడలేదు. నేను ఫస్ట్ టైం చూస్తాము. సో మీరు ఎవరైనా చూసి ఉంటే చెప్పండి. సో నాకైతే బుద్ధ మాంగ్స్ నుంచి పెద్దగా తెలీదు. సో అది మ్యాటర్. సో మీకు తెలుసుంటే మీకు తెలిసింది మీరు కామెంట్ చేయండి గాయస్. అయితే మనం బుద్ధ ట్రీకి వెళ్తున్నాము. లోపల అయితే ఫోన్ అలౌడ్ ఉండదు అన్నారు. సో లెట్స్ లోపలికి పోయినాక మరి చూద్దాం. ఇప్పుడైతే రోడ్ నుంచి ఒక 300 మీటర్ల లోపలికి నడవాలని చెప్పిండు ఆటో అయినా. సో లెట్స్ ముందరికైతే పోదాం. షాప్స్ అయితే కూడా బాగానే ఉన్నాయి. సో చూడొచ్చు. సో షాపింగ్ కూడా గట్టిగానే చేసుకోవచ్చు. మరి పర్స్ కూడా గట్టిగానే ఖాళీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వచ్చిన టెంపుల్ ఫస్ట్ బుద్ధుని చెట్టు కంటే ముందు మనం వచ్చిన ప్రాంతము మన ఇండియన్ది గాయస్. చాలామంది మర్చిపోయిన మన ఇండియన్ది. సో ఆయన మీద సినిమా కూడా వచ్చింది. సో చాలామందికి తెలుసు. ఈజ్ ద ఎవరంటే బోధిధర్మ. ఈజ్ ద మ్యాన్ ఆఫ్ బోధిధర్మ. సో బోధిధర్మని చూడొచ్చు గాయస్. ఇప్పుడు బోధిధర్మ చైనీస్ టెంపుల్కి వెళ్తున్నాం, కానీ చైనీస్ టెంపుల్ అని కాదు, బోధిధర్మ టెంపుల్ అని పెట్టాలి. సో బోధిధర్మ ఈజ్ ద ఇండియన్ ఆరిజిన్ మ్యాన్ అన్నట్టు. అంటే ఇండియన్ మ్యాన్. సో చైనాలా తెలిసిందే మీకు ఆయన గురించి. సో చైనా వెళ్ళిండు, అక్కడనే ప్రాణం విడిచిండు అన్నట్టు. సో ఆయన గుడి అన్నట్టు, ఇది ఆయన టెంపుల్. సో ఈయనని
దేవుని లాగా కొలుస్తారు, బుద్ధునితో సమానంగా కొలుస్తారు గాయస్ బుద్ధిస్టులు. సో కొన్ని ఫొటోస్ కూడా అప్లోడ్ చేస్తా చూడండి. ట్రైన్ నుంచి మగ్గా చలి పెట్టింది గాయస్ అసలు కాశీ వరకు. సో కాశీ దాటినాక ఇప్పుడైతే చలి పెద్దగా అయితే ఏం లేదు, చాలా అసలు నార్మల్గా ఉంది. సో వెల్కమ్ టు మనమైతే బుద్ధ నిలయానికి వచ్చేసాము. సో ఏదో సమ్మిట్ జరుగుతుంది ఇప్పుడు బుద్ధ ఇక్కడ దగ్గర వచ్చేసి. వెల్కమ్ టు 36th ఇంటర్నేషనల్ న్యాగ్యూర్ నింగ్యామ మోంగ్లం. సారీ గాయస్ నాకైతే పక్కడానికి వస్తలేదు, సో మీరైతే సారీ చదవండి, అది ట్రై చేయండి. ఓకే, చిన్న ఏజ్లో బుద్ధ మాంగ్స్ అసలు హైలైట్ అంటే ఐటల్ అసలు. చూడండి గాయస్, ఇది ఇందాక నాకు చదవడానికి రాంది. సో మీకు ఎవరన్నా కొంచెం చదవడానికి వస్తే చదవండి. సో కొంచెం పాజ్ చేసి సో మనమైతే ముందుకెళ్దాం. ఇంకా ముందుకెళ్ళి ఇంకా బుద్ధ మాంగ్స్ చూడండి. బుద్ధ మాంగ్స్ మొత్తం బుద్ధ మాంగ్స్ ఉన్నారు ఇక్కడ, మొత్తం బుద్ధ మాంగ్స్ ఉన్నారు ఇక్కడ. సో బుద్ధ ట్రీకి పోవడానికి లైన్ అయితే ఉంది గాయస్. అయితే పెద్దగా లైన్ అయితే చాలా పెద్దగానే ఉంది, లైన్ అయితే చాలా పెద్ద వరకు ఉంది. సో మనకి ఎంత టైం పడుతుందో తెలీదు. సో బుద్ధ మాంగ్స్ అయితే ఈ లైన్లో చాలామంది ఉన్నారు, చాలామంది. సో నేను కొన్ని బుద్ధ మాంగ్స్ పిక్చర్స్ కూడా క్యాప్చర్ చేస్తా. సో మన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఉంటాయి, తెలుసు కదా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ trialedict_shiv. సో చూడండి. అండ్ ఈ వీడియో కింద కూడా, ప్రతి వీడియో కింద కూడా నేను పెడతా మన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్. సో చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి మనమైతే ఇప్పుడు మహాబోధి మహావతార టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఇక్కడే బుద్ధ ట్రీ ఉందన్నట్టు లోపల. సో లోపలికైతే మనకు మొబైల్ ఎంట్రీ లేదు. సో మొబైల్ అయితే ఇక్కడ మనం జమ చేసేయాలి, లోపల పెట్టేసేయాలి. చూడొచ్చు రష్ ఎంత రష్ ఉంది, ఏం కదా అసలు వేరే లెవెల్ ఉంది రష్, అయితే చాలా ఉంది రష్. సో లేడీస్కి అయితే జల్దీ వెళ్ళిపోతారు అన్నట్టు, కానీ జెంట్స్కి కొంచెం టైం పడుతుంది. సో జెంట్స్కి అయితే కొంచెం టైం పడుతుంది. రష్ చూడొచ్చు ఎంత రష్ ఉంది. Don't touch. టెంపుల్ చూసినప్పుడు చెప్పడానికి పెద్ద గేమ్ ఉండదు గాయస్, ఎందుకంటే లోపల చెప్పలేము కూడా, ఎందుకంటే లోపల మొత్తం సైలెన్స్ ఉంటుంది. సో మనం మాట్లాడొద్దు కాబట్టి మనం మాట్లాడము. సో అన్ని చోట్ల బుద్ధుడే ఉంటాడు, ఆయన గురించి అన్ని విషయాలు మీకు తెలిసినవే. సో అన్నిటికీ అందుకనే మ్యూజిక్ పెడుతున్నా. ఇందాక పోయింది కూడా మన బోధిధర్మ ఉంది టెంపుల్ అన్నట్టు. సో అక్కడ మనకు స్వీట్ ఇచ్చారు, తర్వాత టీ కాఫీ మంచిగా అనిపించింది. టీ కాఫీ మీరు ఒకటి చూడాలి గాయస్ ఇప్పుడు. సో ఆ బుద్ధుని మనసు నుంచి, సో ట్రీ నుంచి ఇప్పుడు వేరే ప్లేస్కి వచ్చినాము. ఇక్కడ బిగ్గెస్ట్ బుద్ధ స్టాచ్యూ ఉంది, అరౌండ్ 80 feet ఉంటుంది. చూడండి, సూపర్ కదా గాయస్ అసలు.
ఇంత పెద్ద బుద్ధుడు చూడొచ్చు గాయస్. అసలు బా ఇంత పెద్దగా ఉన్నాడు బుద్ధుడు. బిగ్గెస్ట్ బుద్ధ స్టాచ్యూ మీకు ఎలా అనిపించింది గాయస్ అసలు చెప్పండి. సో కామెంట్ చేయండి. సో ఇంకా మనకు ఇక్కడ శక్తిపీఠం ఉంది, విష్ణుమూర్తి టెంపుల్ ఉంది, అవి కూడా వెళ్ళాలి. సో లెట్స్ గో గాయస్. గాయస్ మనమైతే ఇప్పుడు బుద్ధగయ నుంచి బుద్ధుని దర్శనం చేసుకొని, బుద్ధ చెట్టు చూసుకొని, బోధి ధర్మం చూసుకొని, ఆ స్టాచ్యూ చూసుకొని, చూసారు కదా స్టాచ్యూ ఎలా నచ్చింది. సో కామెంట్ చేయండి. సో అక్కడ నుంచి మనమైతే ఇప్పుడు మంగళగౌరి మాత శక్తిపీఠానికి అయితే చూసాం మనము. సో శక్తిపీఠం కూడా పక్కనే ఉంటుంది. సో బుద్ధగయ నుంచి 12 కిలోమీటర్స్ మంగళగౌరి. సేమ్ గయా సిటీలోనే ఉంటుంది, సిటీకి దగ్గరనే అన్నట్టు. సో నియర్ బై ఉంటుంది. సో ఇక్కడనే విష్ణుపాది కూడా ఉంటుంది. సో ఇప్పుడు టైం వచ్చేసి మనకు 7 అవుతుంది. సో ఇక్కడ తొందరగా దర్శనం అయితే విష్ణుపాదికి వెళ్ళిపోదు. 8:30కి టెంపుల్ మూసేస్తాం అన్నట్టు. సో ఫస్ట్ అయితే పెద్ద ఏం కనిపిస్తలేదు. మనకి జల్దీ అమ్మవారి దర్శనం అయిపోయిందంటే, శక్తిపీఠం అమ్మవారి దర్శనం అయిపోయిందంటే మనం ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ పక్కనే విష్ణుపాదు 500 మీటర్స్ ఉంటుంది. సో వాకబుల్ వెళ్ళిపోవచ్చు. సో అందుకే మనం శక్తిపీఠం దర్శనం చేసుకుంటాం గాయస్. పనికి ఎక్కుతున్నారు చూడండి. అమ్మా ఇక్కడ అమ్మవారి చెస్ట్ పడిందని అంటారు గాయస్. ఇక్కడ అమ్మవారి చెస్ట్ పడి ఇక్కడ శక్తిపీఠం తయారైందని అంటారు. సో అమ్మవారి చెస్ట్ పడిన దాని చరిత్ర మీకు తెలుసా అనుకుంటాను నేను. చూడండి చాలా ఉన్నాయి, చూసారు కదా బ్యాక్ సైడ్. సో అక్కడ ముఖం కడుక్కున్నాము. ముఖం కడుక్కొని అమ్మవారి ఆల్రెడీ జస్ట్ హోమం అయినట్టుంది. ఇంకా హోమం మంటనే ఉంది. సో రష్ అయితే లేదు. సో గాడ్ గ్రేస్. సో ఇంత జల్దీ దర్శనం అయ్యేది ఈ టెంపులే ప్రజెంట్ అయితే కదా. అది శివయ్య టెంపుల్. సో మనం ఇప్పుడు పోయేది మంగళగౌరి అమ్మకి. సో చూడండి మంగళగౌరి శక్తిపీఠానికి ఇప్పటికి. సో ఇప్పటికైతే ఎంట్రీ ఇస్తున్నాము. ఇది అమ్మవారి టెంపుల్ లోపల అన్నట్టు. డాడీ ఆల్రెడీ వెళ్ళిపోయాడు లోపలికి. మా డాడీ ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయాడు, కూర్చోండి. ఇదే అమ్మవారి టెంపుల్ చూడండి గాయస్, ఎంత బాగుంది అమ్మవారి టెంపుల్. సక్సెస్ఫుల్ అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది గాయస్. సో అమ్మవారి దర్శనం అయిపోయింది. లోపల అర్చన కూడా చేయించుకున్నాము. సరే టెంపుల్ ఎంత బాగుంది టెంపుల్ వ్యూ. సో లోపల అమ్మవారిది శక్తిపీఠం ఉంటుంది అన్నట్టు. 108 శక్తిపీఠాలలో ఇదొక శక్తిపీఠం అన్నట్టు. 8 శక్తిపీఠాల పీఠం అన్నట్టు. సో చూడండి గైస్ ఎంత. ఇప్పుడే నేను ఇక్కడ బొట్టు పెట్టించుకున్నా. సో ఆయన బొట్టు పెట్టిండు. సో నాకైతే మంచిగా అనిపించింది దర్శనం అయితే. అసలు అమ్మవారి దర్శనము ఇంత గొప్పగా అయింది మంచిగా. సో ఇట్లా ఒక 2 నిమిషాల లోపల కూర్చున్నాను నేను అట్లా అమ్మవారి టెంపుల్లో. భలే బాగా అనిపించింది. ఇట్లా మంచిగా అనిపిస్తే భలే మంచిగా అనిపిస్తుంది మనకు కూడా దర్శనము. సో అన్నపూర్ణాదేవి వారి దర్శనం అయితే అయిపోయింది కదా. మీరు కూడా చేసుకోండి అన్నపూర్ణాదేవి దర్శనము. సో ఇక్కడ కాళికాదేవి. సో కాళికాదేవి దర్శనం కూడా చాలా మంచిగా అనిపించింది. దర్శనం అయితే ప్రశాంతంగా, ఎక్కువ రష్ లేకుండా. సో మంచిగా అనిపించింది. అండ్ చూడండి ఇక్కడ హోర్డింగ్ కూడా పెట్టారు. ఏంది, మంగళగౌరి దర్శనం తర్వాత ఒక ప్రదక్షిణ అనేది నెసెసరీ ఇక్కడ టెంపుల్లో. సో మంగళగౌరి దర్శనం తర్వాత ఒక రౌండ్ అనేది ఖచ్చితంగా తిరగాలి మనం. అమ్మవారి దర్శనం మీకు ఎలా అనిపించింది, అమ్మవారి గుడి మీకు ఎలా అనిపించిందో చెప్పండి గాయస్. నాకైతే చాలా బాగా అనిపించింది. సో మంచిగా దర్శనం చేసుకున్నాను నేను. తీసుకున్నాము, అర్చన చేయించుకున్నాము. సో మీరు కూడా
బ్రహ్మాండంగా ఎప్పుడన్నా బీహార్ వస్తే గయా అండ్ బుద్ధగయ అండ్ మంగళగౌరి దేవిని దర్శనం చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనము విష్ణుపాద్కి వెళ్దాము. విష్ణుపాద్ కూడా ఆ పక్కనే ఉంది, ఇంకో 1.5 hour ఉంది. సో మనం అక్కడ వెళ్ళి అక్కడ హారతి తీసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అవుదాం ఇంకా నెక్స్ట్ జర్నీ. అయితే విష్ణుపాదం వచ్చేసినాం గాయస్, విష్ణుపాదము. సో అయితే విష్ణుపాద దర్శనం చేసుకున్నాము. లోపల ఇప్పుడు మనకు హారతి ఉంటుంది, హారతి తీసుకొని పోదాము. లోపల మరి మొబైల్స్ అలా ఉన్నాయా లేవా తెలియదు. సో అలా ఉంటే మీకు హారతి పెడతా, లేకుంటే టెంపుల్ని చూపిస్తా. సో టెంపుల్కి అయితే మొత్తం వచ్చేసిన, ఆల్మోస్ట్ వచ్చేసిన నేను. సో టెంపుల్ వ్యూ చూడండి. సో చూడండి గాయ్స్, టెంపుల్ వ్యూ అయితే ఎంత బాగుంది. విష్ణుపాద అంటే విష్ణుపాదము అని. మీకు టెంపుల్ వ్యూ ఎలా అనిపించిందో చెప్పండి గాయ్స్. మనం ముందైతే వెళ్ళాము. ఇంకా అయితే లోపలికి గాయ్స్ మనము. సో మొబైల్స్ అయితే అలో లేడు. సో మొబైల్స్ అలో లేదు. సో బయట పెట్టాలి. చూడండి టెంపుల్ వ్యూ ఎంత బాగుంది. సో ముందైతే మనం దర్శనం చేసుకొద్దాం. మనం దర్శనం చేసుకుని వస్తాం. దర్శనం అయితే బ్రహ్మాండంగా అయింది యాజ్ యూజువల్గా. సో రష్ అయితే లేదు పెద్దగా. సో ఇట్లా పోయినామట్లా దర్శనం చేసుకొని వచ్చినాం అన్నట్టు. సో ఇక్కడ చూడొచ్చు, బయట అయితే కొంచెం చిల్ అవుతారు జనాలు, వచ్చిన వాళ్ళు ఇక్కడ. సో చూడొచ్చు ఇక్కడ సాధు సంతతం. సో సాధు సంతతం ఇక్కడ కూర్చున్నారు. సో కానీ ఒకటి ఏంటంటే మొబైల్ లోపలికి కల్లో లేదని చెప్పారు. బట్ ఇంకా మరి ఉన్నోళ్ళకి అయితే ఎట్లుంటుంది, మొబైల్స్ ఏమైనా అలో చేస్తారు. లోపల భజన నడుస్తుంది, ఉన్నోళ్ళకైతే మొబైల్ లోపల అలో చేస్తారు. సో ఏం చేస్తాం అంతే. ఇంకా మనమైతే ముందుకు కావడం గాయస్. ముందైతే హరి ఓం నారాయణ, హరి ఓం నారాయణ, హరి ఓం హర, హరి ఓం నారాయణ.